టారో డివైన్ మెసేజెస్ వన్. డియర్ వియర్స్, మీ కర్మిక్స్ ఎవరైతే ఉన్నారోనండి వారి యొక్క కర్మకి వాళ్ళు అనుభవిస్తున్న దానికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంట. మీరు చెయ్యందే మీ వల్లే వారికి అలా జరిగింది అని వారికి తప్పు చేసి ఆ తప్పుకు వారు ప్రతిఫలాన్ని అనుభవిస్తూ మీ మీద గెంటడానికి చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు, ఏ విధంగా గెంటడానికి చూస్తున్నారు అండ్ ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. రీసెంట్గా కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. అలాగే మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళండి సీక్రెట్ కెమెరాలో దొరికిపోయి పోలీసుల చేత వాచ్ చేస్తున్నారంట. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారంట. అందుకని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఈ రీడింగ్ నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఉన్నారు కదా వారి యొక్క కార్మిక్ చెయ్యని పనికి చేశారు, వారి వల్లే వాళ్ళు కర్మలు అనుభవిస్తున్నారు, వారి వల్లే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని చెప్తున్నారంట. ఏ రకంగా ఎందుకు బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు? మీకు జస్టిస్ జరిగిపోతుందని, మీకు డబ్బులు రాకుండా చేయాలని వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నించారండి. చాలామందికి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు, కానీ మిమ్మల్ని మాత్రం బాధ పెట్టలేకపోయారు. మీకు వస్తున్న డబ్బుల్ని, రావాల్సిన డబ్బుల్ని వాళ్ళు ఆపలేకపోయారు. మిస్సింగ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే వాళ్ళు ఏమీ చేయలేకపోయారండి. మీకు జస్టిస్ జరుగుతూనే ఉంది. ప్రతిసారి కూడా మీ డివైన్ మిమ్మల్ని గెలిపిస్తూనే ఉన్నారు. అందుకని చెప్పి ఎలాగైనా సరే డైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. అది కూడా మిస్సింగ్. ఎస్, టైం చూసి అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే మీ డివైన్ ఇవ్వలేదంట. అదే వారి కర్మ. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ప్రతిసారి మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. ఏంజల్ వారి యొక్క కర్మకి మన కలెక్టివ్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు అన్నారు కదా, ఏ విషయంలో చెప్పండి ఏంజల్స్? ఏ విషయంలో బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు? దారి లేదండి. వారు బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ దారి లేదు. నిజాలను దాచేసి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియకూడదని చెప్పి ఏదో ఒక వంక పెట్టుకోవడానికి మీ పేరు చెప్తున్నారంట. ఎస్, మీరు డబ్బులు రాకుండా చేస్తున్నారు, మీరు వేరే వాళ్ళకి చీటింగ్ చేస్తున్నారు, అండ్ మీరు డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని మీరు మోసం చేశారు అన్నట్టుగా చెప్తున్నారంట. అండ్ వాళ్ళకి మీరు ఇంకో ఆఫర్స్ ఇస్తున్నారని కూడా చెప్తున్నారంట. ఇదంతా కూడా వాళ్ళ టాపిక్ నుంచి, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ కర్మ గురించి, మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పికి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారని అందరూ అనేసుకుంటారని వాళ్ళు ముందుగా ఒక కథ అల్లి దాన్ని వీళ్ళ గురించి తెలియకముందే వాళ్ళకి చెప్పేస్తున్నా అనుకొని చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమవుతుంది మీ విషయంలో తప్పు చేసినందుకే వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు అని. దానిని కవర్ చేసుకోవడం కోసం వీళ్ళు రివర్స్లో డ్రామా ఆడుతున్నారంట. మీరు చెయ్యని దానికి మీరు చేశారు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, వారి వల్ల ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టేనండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని చాలా రకాలుగా ప్రయత్నించారు. ఈ రకంగా కూడా వారికి అవకాశం లేదండి. అందుకని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు థర్డ్ పార్టీగా ఉంటే వాళ్ళ పార్ట్నర్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుందన్నట్టుగా ఏదో సోది చెప్పారంట. మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చూడలేక, కానీ అది అబద్ధం అని అక్కడే తేలిపోయిందండి. 333 మీ లైఫ్లో సెలబ్రేషన్ కనిపిస్తుంది. వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసుకుంటూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, కానీ అదంతా కూడా మీకు పాజిటివ్గానే జరుగుతుంది. దానివల్ల మీకు పాజిటివ్ ఫలితమే వస్తుంది ఎండింగ్కి అని చెప్తున్నారండి. అండ్ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు ఏది లైఫ్లో మీకు రావాల్సిన డివైన్ గిఫ్ట్స్ ఏవి కూడా రాకుండా చేయాలి అని అనుకుంటున్నారంట. ఎస్, ఈ ప్రాసెస్లో ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళని తలకిందులు చేద్దాము అని అనుకుంటున్నారంటండి, కానీ అవకాశం అయితే దొరకట్లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. 0404 మీ లైఫ్లో స్టెబిలిటీ కన్ఫామ్ అండి. ఎస్, మ్యారేజ్ కూడా కన్ఫామ్. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కట్టుకొని తీరుతారు. మీ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా రిజాల్వ్ అయిపోతాయండి. ఆ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మీ వైపు న్యాయం ఉంది అండ్ మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. మీకంటూ సొంత ఇల్లు చేయాలనుకున్న అన్నీ చేయగలుగుతారు అని తెలిసి అండ్ దానిని ఆపడం కోసం ముందుగానే మొదలు పెట్టేశారు. మీరు ఎక్కడ వెళ్తే ఎక్కడ కట్టేసుకుంటారో, లేదా ఉన్న ఇంటిని ఎక్కడ అక్కడే ఉండిపోతారో, ఈ విధంగా మీది మీకు రాకుండా చేయడానికి మీ డివైన్ గిఫ్ట్ ఏదైతే మీకు ఇచ్చారో అది మీకు లేకుండా చేయడానికి నెగిటివ్ ఎనర్జీస్ వాడుతున్నారంట. కానీ దానివల్ల మీ వాల్యూని సమాజంలో తగ్గించాలని వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా మీ గౌరవాన్ని ఇంకా పెంచేదే అవుతుందండి. అండ్ ఎవరైతే చేస్తున్నారో ప్రతిసారి వాళ్ళు మీకు వెన్నుపోటు వేయలేకపోతున్నారు. చేసిన వాళ్ళ పనే తలకిందులు అయిపోతుందండి.
ఎస్, బ్రదర్ ఫిగర్ అలా చేస్తున్నారంటే మీకంటూ సొంత ఇల్లు ఉండకూడదు, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండకూడదు, మీకు ఒక సపోర్ట్ ఉండకూడదు అని చెప్పి పాస్ట్ పర్సన్స్తో చేతులు కలిపి చేస్తున్నారంటండి. కానీ బాధ పెట్టలేకపోతున్నారు. వాళ్ళు ఎంతమంది చేతులు కలిపినా సరే, మీ వెనకాల ఎంతమంది గోతులు తవ్వినా సరే, మీ డివైన్ మీ వెనుకున్నారు. సో మీ డివైన్ ఎవరిని కూడా మీ దాకా రానివ్వట్లేదండి. మీరు చేస్తున్న పనిని ఆపడానికి వారికి అవకాశమే లేదండి. ఎస్, మీ లైఫ్లో న్యూ లవ్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట. టైం కోసం చూస్తున్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలని. కానీ వెన్నుపోటు వేయడానికి డివైన్ పర్మిషన్ లేదండి. ఆ పని జరగదు. ఆ రకంగా అయితే పరువు తీసినట్టు అయిపోద్ది, ఇంకా జీవితం కూడా అయిపోద్ది. ఇంకా విక్టరీ సాధించాలి, ఏదైనా చెయ్యాలి అని అనుకోరు అని చెప్పి అనుకుంటున్నారంట. కానీ నిజానికి వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడితే మీరు జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయలేరు. సో ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న పేరు, ఫ్యూచరు అంతా కూడా ఒకేసారి కొలాప్స్ అయిపోద్ది అని చెప్పి అనుకుంటున్నారంటండి. పెట్టుబడి లాభాలు రాకుండా చేసేయచ్చు అని. ఏం జరుగుద్ది ఏంజెల్? వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి. మీరు ఇంకా దర్జాగా ఉంటారు, జీవితాన్ని ఇంకా దర్జాగా గడుపుతారు. బాధ పెట్టడానికి, గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట, బాధ పెట్టడం కోసం. కానీ గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదండి. ఎలాగైనా మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావాలని చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తలకిందులు అయిపోతున్నాయి. మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. కానీ దారే లేదండి క్రియేట్ చేయడానికి. మీరు ముందుకు వెళ్లకుండా ఆపడానికి అవకాశం లేదు. అండ్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా కొట్టి పాడేశారండి. మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ వేగంగా అంటే వేగంగా వాళ్ళ ప్లాన్లు అయ్యి కూడా ప్రతిసారి కొట్టి పాడేస్తున్నారు. మీ అమ్మవారికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి, ఓకేనా? అండ్ మీరేంటి అనేది వాళ్ళు మిమ్మల్ని ప్రతిసారి మీ మీద బురద వేయడానికి ప్రయత్నించినప్పుడు, మిమ్మల్ని మీరు చెయ్యని తప్పికి చేశారు అని బ్లేమ్ చేయడానికి చూస్తున్నప్పుడు, ప్రతిసారి కూడా మీరేంటి అనేది తెలిసేలా చేస్తున్నారు, మిమ్మల్ని బ్యాలెన్స్లో ఉంచుతున్నారు. అండ్ వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తున్నారు. అండ్ వారు ఏంటంటే మీరు గౌరవంగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారంట అన్ని రకాలుగా. ఆ ప్రాసెస్లోనే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయటము, జాబ్ లేకుండా చేయటం, రాకుండా చేయటం, నెగిటివ్ ఎనర్జీస్ చేయటం, ఇదంతా గొడవ పెట్టుకోవాలని చూడడం, లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలని చూడడం, ఇదంతా కూడా కుటుంబం మొత్తానికి, ఓకేనా? సో ఒక రకంగా ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది కలిగించి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళందరూ పరువు తీయాలి అన్న ప్రాసెస్లో వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా ఒక్కొక్కరిని మీ ఇంట్లో టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ చేసిన ప్రతిసారి కూడా మీ డివైన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకే వెనక్కి పంపించేసి అండ్ తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా వారి కర్మను అనుభవించేలా చేస్తున్నారు. ఒంటి కాళ్ళ మీద డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నందుకు అండ్ వాళ్ళు ఎవరికి కూడా తల కూడా వారి ముఖాన్ని కూడా చూపించుకోలేని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. అందుకని చెప్పి మీరు గౌరవంగా ఉన్నారు, సమాజంలో మీకు అందరూ మర్యాద ఇస్తున్నారని చెప్పి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయడానికి ఇండైరెక్ట్గా ప్రయత్నిస్తున్నారంట. దాన్ని కూడా మీ డివైన్ అనేది కొట్టి పడేశారండి. మీ అమ్మవారు కొట్టి పడేశారు. అండ్ అలాగే పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకేసారి ఎక్కువ డబ్బులు సంపాదించేద్దాము అనే అత్యాశతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. అదేది జరగదండి. వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించడం కాదు కదా, ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకొని ఇప్పుడు దొంగల్లో తిరగాల్సిన పరిస్థితికి వచ్చేసారు, ఓకేనా? మీ డివైన్కి గ్రాటిట్యూడ్ చూపించండి. అండ్ ఎప్పటికప్పుడు మీ చుట్టూ ఏం జరుగుతుంది ఎనర్జీ రీడింగ్స్ చేస్తూ ఉంటాను, ఛానల్లో కూడా అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇంకా చూసేయండి. అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.